ఈ నోట్స్ చాలా ఐషు యా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. హాయ్ మ్యామ్. హాయ్. ఏంటి మ్యామ్ మంచి హుషారుగా ఉన్నారు? ఏంటి సంగతి? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఏంటి మ్యామ్ ఏం తెలియనట్టు అడుగుతున్నారు? సిద్ధు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు కదా? ఎయిర్పోర్ట్కా? ఎందుకు? ఓ సిద్ధు మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో. విషయం ఏంటో చెప్పు గీత. ఈ రోజు సిద్ధు వాళ్ళ డాడీ వస్తున్నారు. ఈ విషయం నేనే మీకు ముందు చెప్పాను. నాకేమిస్తారు? నా క్లాసు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అయినా మ్యామ్ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఎంత పని చేశావే? ఒక్క మాట ముందు నన్ను అడగొచ్చుగా. ఇప్పుడు ఏం జరిగింది? సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న విడిపోయి 18 ఏళ్ళు అవుతోంది. అనవసరంగా మేడంని హర్ట్ చేశావే. ఎవ్రీథింగ్ ఫైన్ సార్. మీరు చెప్పినట్టే రహజా గ్రూప్ తో మీటింగ్ అరేంజ్ చేశాను సార్. మీరు ఇమిడియట్ గా బయలుదేరొచ్చు లేదా 1 అవర్ రెస్ట్ తీసుకుని బయలుదేరొచ్చు. No. Rest is a waste of time. Hey, Dad. Yes, Sidhu. Welcome to India. రే. ఎరా, నేను వస్తున్నాను తెలిసి కూడా ఇంత లేట్గా వచ్చావేంట్రా? Come on, Dad. నేను 2 minutes late గా వస్తే నువ్వు 2 years late గా వచ్చావు. You know my problem, Dad? నావన్నీ నీ పోలికలే. Hey, like that. Comfortable flight, Dad? Yeah, it was very comfortable. Dad, you guys go ahead. నేను బైక్ లో వస్తాను. Yeah? మూర్తి సార్ మీరు ఆఫీస్ వెళ్ళండి, నేను సిద్ధుతో వస్తాను. ఓకే సార్. రే గివ్ మీ a ride please. Dad. లైఫ్ లో ఒక విషయం గుర్తుపెట్టుకో, వయస్సులో ఉన్న కొడుకుతో బైక్ లో తిరిగే అవకాశం దొరికితే మిస్ చేసుకోకు. పోనీరా. Super. Super, Dad. ఎక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళాను అక్కడికే వచ్చి సొంతంగా మై గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేయడానికి ఇట్ హస్ టేకెన్ 18 long years. ఇప్పుడు నన్ను చూడు. Aren't you proud of me? Yes, I am, Dad. Aren't you proud of me? Yes, I am, Dad. Aren't you proud of me? Yes, I am, Dad. ఇది వినాలనేరా. I'm happy. Actually, I miss this place. You know? నేను అక్కడ నువ్వు ఇక్కడ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఒకే ఊళ్ళో ఉన్నాం, ఒకే ఇంట్లో ఉంటాం. వెల్ సిటీ చాలా మారిపోయిందిగా. లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్, మాల్స్. యు హావ్ టు షో యువర్ సిటీ టు మీ. Hi, Dad. Many happy returns of the day, my son. Thanks, Dad. సారీ, నా కోసం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను రా. వెల్ యూ టెల్ మీ ఫస్ట్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? ముందు ఏం చేయాలనుకుంటున్నావు? సీరియస్. డాడ్ ఇప్పుడే కదా ఎంబీఏ ఫినిష్ అయింది, అప్పుడే సీరియస్ లైఫ్. కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వండి. చేయాలరా, బట్ ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? యూ షుడ్ హావ్ ప్లాన్డ్. ఓ పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తా. గుడ్. తర్వాత? అక్కడి వరకు ప్లాన్ చేశాను డాడ్. ఓకే కష్టపడతాను డాడ్. అండ్ సమ్డే 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు, ఓ టాప్ పొజిషన్కి వస్తా. అప్పుడు ఇలా మెడలో బ్లాక్ టై వేసుకుని ఆఫీస్లో నాకు నేనే బాస్. నేను పెట్టింది రూల్స్, నేను చెప్పినప్పుడు పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్, ఐ విల్ రూల్ దిస్ బిజినెస్ వరల్డ్ డాడ్. ఒరేయ్, నువ్వు అనుకుంటున్నవన్నీ ఇప్పుడే ఈ క్షణమే నీ సొంతమైతే వాట్? టేక్ యువర్ సీట్. ఈ రోజు నుంచి నువ్వు ఈ కంపెనీ ఎండి. Let's celebrate. Allow me to toast to our new managing director of Verma Group of Companies, Siddharth Verma. Cheers. కొద్దిగా ముందొచ్చుంటే అందరి ముందు సెలబ్రేట్ చేసేవాడ్రా. ఇప్పుడు నువ్వు చిటికే, నువ్వు అనుకున్నవన్నీ 10 సెకండ్లు నీ ముందుంటాయి. ఏంటి ఒకేసారి రెస్పాన్సిబిలిటీని చూస్తున్నావా? నీ మీద ఏ ప్రెషర్ ఉండదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. గర్ల్ ఫ్రెండ్స్, పార్టీ, మస్తీ అన్నీ నీకు ఎన్ని రోజులు కావాలో ప్రిపేర్ అవ్వడానికి తీసుకో. బట్ ఈ కుర్చీలు కూర్చోచాలు. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అది కాదు డాడ్, ఈ విషయం ఒకసారి అమ్మతో చెప్పి
ఏంటి? అదే అమ్మతో హా, అమ్మతో చెప్పి చెప్పి డెసిషన్ తీసుకుంటే చెప్పు, మంచి విషయమేగా. కానీ తను కాదంటే రే, నేను నీకేం ఆఫర్ చేశానో తెలుసా? తెలుసు డాడ్. ఏం తెలుసు నీకు? మై ఫుట్ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నా 18 ఏళ్ళ కష్టం రా ఇది. నా కలలు, నా తపన, నా కృషి అన్ని కలిపితే వచ్చిందిరా ఈ స్టేటస్. ఏదో చెట్టుకి ఏలాడుతుంది తెంచుకొచ్చింది కాదురా ఇది. బట్ నేను నీకు అలాగే ఆఫర్ చేస్తున్నాను రా, పండులాగా. ప్లీజ్ డాడ్, ఈ ఒక్కరోజు ఈ విషయం వదిలేద్దాం. యా, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను రా. ఐ యామ్ హ్యాపీ డాడ్. ప్లీజ్ డాడ్, ఇట్స్ మై బర్త్డే. ప్లీజ్. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. వద్దు డాడ్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది. మనం తర్వాత కలుద్దాం. యా? క్షణంలో. హాయ్ మా. ఏంట్రా అంత లేటు? సారీ మా, నాన్న దగ్గరికి వెళ్ళాను, అక్కడ కొంచెం లేట్ అయింది. రా వచ్చి భోంచేదు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అయినా వెయిట్ చేయొద్దని చెప్పాను కదా. సరే వెళ్ళి పడుకో. నువ్వు చెయ్యమ్మా. పోనీ నేను కూర్చోనా? నీ పుట్టినరోజుకి మన ఇద్దరం కలిసి భోంచేయడం అలవాటు కదా అని అడిగాను. కానీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. అమ్మ, నేను నాన్నతో భోజనం చేయలేదు. అది నాకు అనవసరం. వింబుల్డన్ టోర్నీలో ఎనిని దానిలింజోపై వరుసగా 3 సెట్లలో విజయం సాధించింది. 3 సీడ్ జెన్కోవిచ్ను కూడా 2 సెట్లలో మ్యాజికల్ ఫిగర్స్ ఆంటీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు గీత. మా అందరికీ ఇష్టమైన ప్రొఫెసర్ మీరు. చాలా హెల్పింగ్ నేచర్. మా అందరికీ మీలాగా ఉండాలనిపిస్తుంది. అలాంటిది మీకింత పెయిన్ఫుల్ పాస్ట్ ఉందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీ దగ్గర నాకున్న చనువుతో అడుగుతున్నాను, ఇదంతా ఎలా జరిగింది? కొన్నిసార్లు దేవుడు పెట్టే ప్రతి పరీక్ష శిక్షలా ఉంటుంది. కల బాగుందనుకునే లోపే తెల్లారిపోతుంది. సారీ గీత, నేను ఏదో గుర్తొచ్చి. పర్వాలేదా ఆంటీ, చెప్పండి. జరిగింది చెప్పడానికి అదేం గొప్ప విషయం కాదు. అలా అని దాచుకోవడానికి నీకు సంబంధం లేని విషయం కూడా కాదు. మేమిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది అమ్మ నాన్నకు నచ్చలేదు. అయినా ప్రేమ కోసం వాళ్ళందరినీ వదిలేసొచ్చాను. ఎవరూ లేకపోయినా తన పక్కన నేనున్నాను. లైఫ్ అంతా అదే ప్రేమ చూపిస్తాడనుకున్నాను. ఆఖరిదాకా సంతోషంగా, తనకే లోటు లేకుండా ఆనందంగా చూసుకోవాలనుకున్నాను రా. ఆనందంలో వచ్చే కన్నీళ్ళు బాధలు కూడా వస్తాయని నాకప్పటిదాకా తెలీదు. నాకు ప్రమోషన్ వచ్చిందిరా, పని పెరిగింది, మా మధ్య దూరం పెరిగింది. అయినా తను హ్యాపీగా ఉండడానికి అన్ని ఇచ్చాను తెలుసా. అన్నీ ఉన్నాయి, తన తప్ప. కనీసం సిద్ధు పుట్టాకైనా మారతాడనుకున్నాను. నువ్వు పుట్టిన తర్వాత నాకు బాధ్యత పెరిగిందిరా. ఎంత కష్టపడినా పర్వాలేదు, మిమ్మల్ని సుఖంగా పెట్టుకోవాలనుకున్నానా తప్ప. కష్టమైనా పర్వాలేదు, కలిసి ఉండాలనుకున్నాను. అది తప్ప. నా ఫ్యామిలీ కోసం నేను తపన పడడం స్వార్థమైతే నేను స్వార్థపరుడినే. నా భర్త నా పక్కన ఉండాలనుకోవడం స్వార్థమైతే నాది స్వార్థమే. అట్లీస్ట్ నా వైపు నుంచి కూడా ఆలోచించచ్చు కదా. నేనే కోరుకుంటున్నానో అర్థం చేసుకోవాలి కదా. ఏం తక్కువ చేశానే? ఉండడానికి సొంత ఇల్లు ఇచ్చాను, తినడానికి కార్ ఇచ్చాను, ఈ సోఫా, ఈ టీవీ, యు హావ్ ఎవ్రీథింగ్. ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి ప్రకాష్. నాకేడుపొస్తే కన్నీళ్లు తుడిచే ప్రకాష్ కావాలి. 10 ఏళ్ల క్రితం నన్ను ప్రేమించిన ప్రకాష్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను నీ చేయి పట్టుకుని పార్క్ చుట్టూ తిరగాల, లేదా బైక్ మీద సినిమాకి తీసుకెళ్ళాలా? రా, ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూల్ డ్రింక్ షేర్ చేసుకుందాం రా. రెస్టారెంట్కే తీసుకెళ్ళక్కర్లేదు. ఇంటికి వచ్చాక నేను చేసిన వంట తిని బాగుందని చెప్తే చాలు. ఇంటికి రాగానే 1 గంట సేపు వాడితో ఆడుకుంటే చాలు. మరి నేను ఉద్యోగం ఎప్పుడు చేయాలి? నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రకాష్. నువ్వు ఆఫీస్కి వెళ్ళేదాకా నీకోసం, నువ్వు వెళ్ళాక వాడి కోసం పనిచేస్తున్నాను. నువ్వు ఆఫీస్లో అన్ని గంటలు ఎలా పనిచేయగలుగుతున్నావో తెలుసా? ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి. కాకపోతే నీకు జీతం ఉంటుంది, నాకుండదు. కనీసం ప్రేమైనా ఉండాలి కదా ప్రకాష్.
కేవలం బతకడమే అనుకుంటే నేను ఒక్కదాన్నే బతకగలను. నేను చదువుకున్నాను ప్రకాష్, నేను ఉద్యోగం చేయగలను. వెళ్ళు వెళ్ళు, ఉద్యోగం చెయ్యి. ఒక్కరోజు కూడా ఉండలేవు. బయట బతకడానికి చదువు పొగరుంటే చాలదు, ధైర్యం కావాలి. ఎంత ధైర్యం లేకపోతే 18 ఏళ్లు పెంచిన అమ్మ నాన్నను వదిలేసి నీకోసం వచ్చేస్తాను. అవునులే, వాళ్ళనే వదిలేసావు, నేనొక లెక్క. అలా కాదు రాజీ. రాజీ ఆగు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు వాడిని? భర్తగా మీరు చేసే ఉద్యోగం మేము చేయగలం, కానీ భార్యగా మేము చేసే ఉద్యోగం మీరు చేయలేరు. అయినా వీడు మన ప్రేమకు గుర్తు. ఇప్పుడు నీ దగ్గర ఆ ప్రేమే లేదు, ఇక వీడెందుకు? రాజీ ఆగు, నా మాట విను. భుజం తడుతుందనుకున్నాను, బంధం తెంచుకుని వెళ్ళిపోయింది. కోపం కొత్తను చూడకూడదనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. తెలిస్తే తను ఒప్పుకోదు. నా కొడుకును చూడడానికి దొంగతనంగా వచ్చేవాడిని. ఒక్కడినే ఇంత ఎత్తుకెదిగాను. ఇంత ఎత్తుకెదిగి ఒక్కడినైపోయాను. అప్పటికే ఒంటరితనం అలవాటు పడిపోయిన నాకు తను లేకపోయినా పెద్ద తేడా ఏం కనపడలేదు. తన ఫోటో పేపర్లో చూసినప్పుడల్లా దీనికోసమైనా నన్ను ఒంటరిగా వదిలేశాడన్న బాధ, కోపం ఎవరితో చెప్పాలో తెలీదు, ఎలా చూపించాలో తెలీదు. ఆంటీ, మీకు అతని మీద కోపంగా ఉంది కదా? ఇదిగో అతని ఫోటో. కొట్టేయండి, క్రాస్ చేయండి ఆంటీ. అవును, నన్ను నమ్మండి, మీకు హాయిగా ఉంటుంది. కొట్టేయండి. నాకెవరి మీద కోపం ఉంటే ఇలాగే చేస్తాను. మీరు కూడా డెఫినెట్లీ బెటర్గా ఫీల్ అవుతారు. క్రాస్ చేయండి. చేయండి. కోపం తగ్గిందా? కోపం తగ్గేదాకా క్రాస్ చేయండి. హలో నోవోటెల్. ప్లీజ్ బుక్ ఏ టేబుల్ ఫర్ లంచ్ ఫర్ మిస్టర్ ప్రకాష్ వర్మ, 2 PM. థ్యాంక్ యూ. హలో నోవోటెల్. ఇప్పుడే ప్రకాష్ వర్మ పేరు మీద ఒక టేబుల్ బుక్ చేశారు కదా? పక్కనే ఇంకో టేబుల్ బుక్ చేసుకోండి. ఓకే సార్. ఏ గీత, మొన్న మేమందరూ కలిసి ఈ రెస్టారెంట్కే వచ్చామండి. ఇక్కడ వెజిటేరియన్ అన్ని చాలా బాగుంటాయి. ఆహా, Oh, hi. How are you guys? Nice to meet you, gentlemen. Please sit down. ఆంటీ, మీరు ఏదైనా ఆర్డర్ చేయండి ఆంటీ. నువ్వే ఏదోటి చెప్పే గీత. At this point of time, we would like to present the whole project like this. Just the bonus papers. Actually, we actually want... sorry, where was I? Say this, yeah. This అంటే whole thing we soup were- order this చేయనా? is just a sort of a beginning okay. presentation, and we are one. Well, actually, you tell us what you. రే సిద్ధు, మంచి జిమ్ ఉంటే చెప్పరా. మాకున్న టెన్షన్స్కి బాడీ ఫిట్గా ఉంటే బెటర్. నువ్వెప్పుడు ఫిట్టే కదా నాన్న. ఆల్బమ్ కూడా చూశాను, అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు. ఒరే, అప్పుడు ఇంకా హ్యాండ్సమ్గా ఉండేవాడిరా. ఇప్పుడు ఇదిగో కొంచెం పొట్ట వచ్చింది, తగ్గాలి. ఇలా యా మ్మ్. యా. వాళ్ళు
వాళ్ళిద్దరు కలిసిన విషయం గురించి అసలు ఏం మాట్లాడలేదు. అంత వైలెంట్గా కూడా ఏం రియాక్షన్ ఇవ్వలేదు. మన ఇన్నాళ్ళుగా చేసిన ప్రయత్నం వర్కౌట్ అవుతుందంటావా? అవ్వచ్చు. నీకు తెలుసా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాన్న 100 సార్లు అర్థం చూసుకున్నారు. జిమ్ జాయిన్ అవ్వాలంట. ఎవరిని ఇంప్రెస్ చేద్దామనో. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా, నా రెడ్ టీ షర్ట్ ఎక్కడమ్మా? ఆ ఇస్త్రీ బట్టలో ఉంటుంది. లేదు. మంచం మీద చూడు. ఇక్కడ లేదమ్మా. అక్కడ లేకపోతే కబోర్డ్లో వెతుకు ప్రకాష్. సరిగా ప్రకాష్, ప్రకాష్ ప్రకాష్. నీకు నా కంపెనీ ఆఫర్ చేశాను, వద్దన్నావు. జాబ్ చేయాలనుకుంటున్నావు, గుడ్. నీకు మంచి జాబ్ దొరుకుతుందిరా. బట్ ఆ జాబ్ ఏదో మన కంపెనీలోనే చేయొచ్చుగా. ఏరా, నేను అంత కాని వాడిని అయిపోయాను రా. నేను నా కుర్చీలో కూర్చోబెట్టి చూడాలనుకున్నాను, కాదన్నా. నీ రీజన్స్ నీకుండొచ్చు, బట్ దీన్ని కాదనకరా. రే, నువ్వు నా కళ్ళ ముందు పనిచేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను రా. ప్లీజ్. చిన్నదే అమ్మా, చెప్పుకున్నంత పేరేం లేదు కంపెనీకి. ఇక్కడ జాయిన్ అయింది ఎక్స్పీరియన్స్ కోసమే. తర్వాత మంచి ఆపర్చునిటీ చూసి షిఫ్ట్ అయిపోతాను. పని అనేది చిన్నది పెద్దదని ఉండదు. నువ్వు సిన్సియర్గా చేస్తే గ్రోత్ అనేది అదే వస్తుంది. ఇప్పటికైనా లైఫ్లో ఓ సీరియస్ డిసిషన్ తీసుకున్నా నాకు అదే చాలు. థ్యాంక్స్ మా. బాయ్. బాయ్. సార్, చారీ, మీరు బయలుదేరండి, నాకు కొంచెం లేట్ అవుతుంది. మీకోసం రాజలక్ష్మి మేడం వచ్చారు. హాయ్, కూర్చో. కాఫీ చెప్పనా? ఇంకా అదే అలవాట ఏమైనా మారిందా? 2 కాఫీలు పంపించు. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒక్క దాంట్లో. సిద్ధు ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. వాడిదంతా నీ పోలికే. ఇన్ఫాక్ట్ మొన్న కూడా. సిద్ధుని నా నుంచి దూరం చేయకు ప్రకాష్. ఏంటి? వాడిని వదిలే. ఏం మాట్లాడుతున్నావు రాజీ? ఈజ్ మై సన్, నా కొడుకు. బంధానికి అందమైన పేర్లు పెట్టేసుకుంటే సరిపోదు ప్రకాష్. వాటితో వచ్చే బాధ్యతలు కూడా తీసుకోవాలి. నీ గురించి నాకు తెలుసు. నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు కూడా నాకు తెలుసు. నీకు వారసుడు కావాలి. అందమైన ఆశలు చూపించి వాడిని నా దగ్గర నుంచి దూరం చేయకు. సంథింగ్స్ నెవర్ చేంజ్. 18 ఏళ్ల తర్వాత నిన్ను కలిసినా కూడా నీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట నన్ను నిందించడమే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆ పరిస్థితి ఎప్పుడు నువ్వే కల్పించావు ప్రకాష్. వాడికి నేను దగ్గర అవుతున్నానంటే నీ నుంచి దూరం చేస్తున్నానని కాదు. ఎప్పుడు నా దగ్గర ఏ విషయం దాచని సిద్ధు నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకున్న విషయం దాచాడు. నీ దగ్గర జాబ్లో జాయిన్ అయిన విషయం దాచాడు. వీటన్నిటికీ కారణం నువ్వు. వాడికి ఆశలు చూపిస్తోంది నువ్వు.
హ్యాపీగా ఉన్నాం. నువ్వు లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రకాష్. ఓకే, ఐ గెట్ యువర్ పాయింట్. బట్ వన్ థింగ్ రాజీ, నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు, సిద్ధు విషయంలో మాత్రం నువ్వు అనుకుంటుంది తప్పు. వాడికి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని నా కంపెనీ ఆఫర్ చేశాను. వాడే దాన్ని వద్దన్నాడు. తన కాళ్ళ మీద తను నించుంటానన్నాడు. ఒక తండ్రిగా ఏం సాయం చేయాలో అది చేశాను. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చి తప్పు చేశాను రాజీ. ఐ మేడ్ మిస్టేక్. ఇప్పుడేం చేయాలి? నేను మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోవాలి అంతేగా? ఫైన్. నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే వై నాట్? ఓకే. ఇంకా నేను వినాల్సింది ఏమైనా ఉందా? నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదమ్మా. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మ నాన్న ఉండి కూడా మీరిద్దరు సంతోషంగా గడిపిన రోజుల్ని మర్చిపోయారని మాత్రం చెప్పకండి. నేను నమ్మను. మీకు కోపంలో ఉన్న మాటలు గుర్తున్నాయి, ప్రేమతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. కోపాన్ని దాచుకుని ప్రేమని వదిలేశారేంటమ్మా? మన గుడికి వెళ్దామని నువ్వు అన్నప్పుడల్లా ఆ మనంలో ఇద్దరే ఉన్నామనే బాధ. మనం భోజనం చేద్దామని నువ్వు అన్నప్పుడల్లా డాడ్ ఆ మనలో మన ఇద్దరే ఉన్నామనే బాధ. మనం అనే పదంలో ముగ్గురు ఉండాలి కదా, ఇద్దరే ఉంటున్నాం ఏంటి? నాకు మీరిద్దరు కావాలి, మీరిద్దరు కావాలి. ప్రేమని పంచండి, నన్ను పంచుకోకండి ప్లీజ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. అమ్మ నాన్నే ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకెప్పుడు పెట్టను. సారీ.